దేవుణ్ణి అంగీకరించక మునుపు మనం చేసిన క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టి మారు మనసు పొందిన తర్వాత మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు తెలియపరిచారు. అదే పౌలు గారు చెప్తున్నారు, మారు మనసుకు తగిన క్రియలు చేయండి అని అంటున్నారు. అంటే మారు మనసుకు తగిన క్రియలు అంటే మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, మనం సపోజ్ ఇండియాలో మనం ఉంటున్నాం, ఇండియాలో రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడున్న ఆజ్ఞలు నిబంధనలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనం అమెరికా వెళ్తే ఇక్కడ ఉన్నట్టుగా మనం అక్కడ ఉంటే కుదరదు అనమాట. అక్కడ రూల్స్కి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఇండియాలో బట్టలు మనం ఏం చేస్తాం, నచ్చినట్టుగా తాళ్ళు కట్టేసి మనం ఆరేసేసుకుంటాం. కానీ అమెరికాలో ఇష్టానుసారంగా బట్టలు ఆరేయడానికి కుదరదు అనమాట. అది అక్కడున్న రూల్. అక్కడికి వెళ్ళామంటే ఆ రూల్ పాటించాలి. అలాగే మన ఇండియాలో ఉన్న ఇంకొక అలవాటు ఏంటంటే, బయట చెట్లు ఉంటాయి, ఫలాల చెట్లు ఉంటాయి, రోడ్డు మీద వెళ్ళే ఎవరైనా కోసేసుకుంటారు. అంటే ఒక అడగడం కానీ వీళ్ళది మనం ఇలా చేయకూడదు అనేది ఉండదన్నమాట. ఇష్టానుసారంగా వాళ్ళు కోసుకుంటారు. ఇదే అలవాటుతో మనం అమెరికా వెళ్తే కనుక అక్కడ జైల్లో పెడతారనమాట. అంటే అక్కడ ఇళ్ళ దగ్గర కూడా ఫ్రూట్ ట్రీస్ ఉంటాయి, కానీ ఇష్టానుసారంగా మనం కోసుకోవడానికి కుదరదు. అక్కడ రూల్స్ వేరు, అక్కడ రూల్స్కి తగినట్టుగా మనం ఉండాలి. సో యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఇంకా ఈ లోక సంబంధమైన క్రియలు మనం చేయకూడదు. ఈ లోకం ఏ విధంగా చెప్తుందో, ఎటువంటి రూల్స్ ఈ లోకంలో ఉంటాయో వాటిని మనం పాటించడం కాదు. కానీ అందుకని పౌలు భక్తుడు ఏమంటారు, మన పౌరసత్వం ఎక్కడుందంట, పరలోకంలో ఉందంట. అంటే మనం పరలోక రాజ్యానికి చెందిన వారం గనక మన క్రియలు దేన్ని చూపించాలి, పరలోకాన్ని చూపించాలి. ఆ రాజ్యాన్ని ప్రతిబింబించేలాగా మన క్రియలు ఉండాలని ఇక్కడ ప్రభువు వారు తెలియపరుస్తున్నారు. సో ఒక్క మొక్కలో పౌలు గారు చెప్పింది ఏంటి అంటే, మారు మనసుకు తగిన క్రియలు చేయండి. అంటే ఏదైతే ప్రాచీన పాప స్వభావంతో ముడిపడి ఉంటాయో ఆ క్రియలన్నీ కూడా విడిచిపెట్టి దేవుణ్ణి ఎరిగిన వారుగా మనం ఉండాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు అనమాట. సో